హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి, హైడ్రేటెడ్గా ఉండాలి అని కోరుకుంటున్నా. ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట. కుదిరినప్పుడల్లా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్, కోకోనట్, ఇలా ఏదో ఒకటి లిక్విడ్స్గా తీసుకుంటూనే ఉండండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలకి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్, బటర్ మిల్క్ అలా తాపిస్తూనే ఉండండి. వీలైతే మార్నింగ్ టైమ్స్ కానివ్వండి, ఎప్పుడు డేలో ఎప్పుడు కుదిరితే అప్పుడు కోకోనట్ వాటర్ కూడా తాపించడానికి ట్రై చేయండి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మా మార్నింగ్ టు నైట్ వరకు రొటీన్ వ్లాగ్ అయితే క్యాప్చర్ చేస్తున్నా. సో మా పాపతో ఎలా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట నన్ను, కమెంట్స్లో కాకపోయినా డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఇలా వాట్సాప్లో ఇలా అడుగుతూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తున్నావు పాపను పట్టుకొని 21 మంత్స్ బేబీని పట్టుకొని నువ్వు ప్రెగ్నెన్సీలో ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని అడుగుతూనే ఉన్నారనమాట. సో ఈ వ్లాగ్ చూసేయండి. మా పాపతో ఎలా నేను తనకు ఫుడ్ తినిపించడం కానీ, తనకి డే అంతా రొటీన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నా. సో గైస్ తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎండ్ వరకు వాచ్ చేశాక మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ అయితే తీసుకున్నాను. ప్రెగ్నెన్సీ అనే కాదు, ఎవ్రీడే రొటీన్ అనమాట అది. వామ్ వాటర్ తీసుకుంటే పాపకు కూడా చిన్న గ్లాస్కి అయితే ఇస్తానమాట. కొన్నిసార్లు తాగుద్ది, కొన్నిసార్లు వద్దు అంటుంది అనమాట. కానీ ఎవ్రీడే ఇచ్చేది మాత్రం రొటీన్, కొన్నైనా తాగుతుంది కదా అని లైట్గా వామ్ వాటర్ అయితే ఇస్తానమాట చిన్న గ్లాస్కి అలా. తర్వాత సోకుడు ఆల్మండ్స్ అయితే తినేస్తాము నేను హోమాకి ఓన్లీ 2 ఆల్మండ్స్ ఇస్తానమాట. మరి ఎక్కువగా ఇవ్వను, తను ఈ మధ్య ఎక్కువ తినాలి కూడా అంటుంది. కానీ తనకి 2 ఇచ్చేస్తానమాట. ఫస్ట్ నేను తినేస్తాను, 2 ఉన్నాయి అంటే గమ్మున 2 తింటుంది, లేదా అన్నీ చూస్తే అన్నీ కావాలంటుంది అనమాట. హోమా వాళ్ళ ఏజ్కి 2 ఎనఫ్ అనమాట. సో అందుకని ఓన్లీ 2 సోకుడు ఆల్మండ్స్ అయితే ఇస్తానమాట హోమాకి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే చేశాను. దోశ వద్దనిందనమాట, మళ్ళీ ఇడ్లీ పెట్టాను హోమా కోసం అయితే. సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ దోశ అనమాట. అందులోకి టమాటో కారం అయితే చేశానమాట. హోమాకి ఫుడ్ కూడా ఏదైనా కావాలి అంటే కావాలని అడుగుతుంది. దోశ, ఇడ్లీ ఇవన్నీ చెప్తుంది అనమాట. వద్దు అంటే వద్దు అని చెప్పేస్తుంది అనమాట. చేసే ముందే అడిగితే దోశ తింటావా, ఇడ్లీ తింటావా, పొంగల్ ఇలా అడిగితే ఏదో ఒకటి చెప్తుంది అనమాట. అలా చేసేదాన్ని ఇవాళ అడగకుండా చేసేసాను. దోశ వద్దనింది. మళ్ళీ పాప కోసం ఇడ్లీ చేశానమాట. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిందనమాట ఇవాళ. అలా 2 బ్రేక్ఫాస్ట్లు చేసేందుకు టైం అయితే లేట్ అయిపోయింది. తర్వాత నేను వాటర్ మిలన్ అయితే కట్ చేసుకొని తిన్నాను. హోంవర్క్ ఏమి ఇవ్వలేదన్నమాట. తర్వాత మూసంబి జ్యూస్ ఫ్రెష్గా చేద్దాము, ఇప్పుడు లేట్గా టిఫిన్ తిని మళ్ళీ ఫ్రూట్ తింటే జ్యూస్ తాగదేమో అని చెప్పి తనకైతే నేను మస్క్ మిలన్ ఫ్రూట్ స్కిప్ చేసేసి నేను మాత్రమే తిన్నానమాట. పాప కోసం అయితే ఫ్రెష్గా మూసంబి జ్యూస్ అయితే పిండించాను, వితౌట్ షుగర్ అండ్ వాటర్ అనమాట. ఎప్పుడు మూసంబి చేసినా షుగరు వాటర్ ఏం యాడ్ చేయను, కొంచెం పులుపున్న అలాగే తాగేస్తాము. ఒకరోజు షుగర్ వేసినట్టు కాదు, అలవాటు అయిపోద్ది పాపకు కూడా మళ్ళీ అని చెప్పి ఎలా ఉన్నా అట్లా డైరెక్ట్గానే ఇచ్చేస్తానమాట. మూసంబి జ్యూస్ అలా పిండిచ్చేసి ఇచ్చాను, తాగుతూ ఉంది. దానికి ఆ సిప్పర్ కొత్తది అనమాట, తనకి ఎలా తాగాలో తెలియక ఫైనల్గా ఆ సిప్పర్కి ఆ మూత క్యాపే వద్దు అని చెప్పి అలాగే డైరెక్ట్గా తాగేస్తుంది అనమాట. ఫ్రూట్ జ్యూసెస్ ఏదైనా బాగా తాగుతుంది అండ్ ఫ్రూట్స్ కూడా బాగా తింటుంది అనమాట తను. నాకు కుదిరినప్పుడు ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉంటాను అనమాట. నాకు అలవాటు అనమాట, రోజుకి ఒక ఫ్రూట్ జ్యూస్ అయినా తాగాలి అని. ఇంకా మాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఫ్రూట్ జ్యూసెస్ అంటే మరి షుగర్ ఇలా ఏమీ యాడ్ చేయను అనమాట. ఓన్లీ ఫ్రూట్ని అలా మిక్సర్కి బ్లెండ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. నేను అలానే తాగుతాను, పాపకి అలానే ఇస్తాను. ఇంకా పాప మూసంబి జ్యూస్ అయితే తాగేసింది. ఇంకా నాకు భూపాల్కి పిండి అలానే పక్కనైతే పెట్టాను. ఆఫ్టర్నూన్ భూపాల్ వచ్చాక లంచ్ టైంలో తాగుదామని చెప్పి. ఇంకా ఈ గ్యాప్లో స్నాక్స్ ఏదైనా తినాలి అనిపిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్యాకెట్ తెచ్చుకొని చేసుకుంటున్నా. హెల్దీ కాదు కానీ నాకు తినాలనిపిస్తూ ఉంటే బయట తినడానికన్నా ఇంట్లో తెచ్చుకోవడం కొంచెం బెటర్ అనిపించింది, ఇంట్లో చేసుకోవడం. సో తెచ్చుకొని చేసేసుకొని అలా మ్యాజిక్ మసాలా స్ప్రెడ్ చేసుకొని తింటున్నా. హోమ అయితే ప్లెయిన్ది తినింది ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్లో వద్దు అని ఉంచేసి తర్వాత నేను తింటూ ఉంటే తను కూడా తినడం స్టార్ట్ చేసింది అనమాట. మసాలా పక్కకు తోసేసింది, కొంచెం స్పైసీగా ఉన్నాయన్నమాట. ప్లెయిన్వి తినింది, ఒక 4 అలా తినిందనమాట. ఇంకా చెప్పాను కదా, నాకు భూపాల్ కూడా మూసంబి జ్యూస్ పిండి అయితే పక్కన పెట్టేశాను అని చెప్పి, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తాగడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా నాకు మళ్ళీ ఆ సిప్పర్లో అయితే వేసుకున్నాను. ఇంకా ఇవాళ లంచ్కి ఏంటంటే స్పెషల్స్ చికెన్ ఫ్రై, టొమాటో రసం, వైట్ రైస్ అనమాట. ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేదు, సింపుల్గానే చేసేసాను. టొమాటో రైస్, చికెన్ ఫ్రై అండ్ రసం అనమాట. ఇంకా ఇవాళ కాదు రేపైతే ఊరికి స్టార్ట్ అవుతూ ఉన్నాము. జస్ట్ మేము ఇక్కడ ఒక 4 డేస్కి అయితే వచ్చామంతే. దట్టు చెకప్ ఉందని చెప్పాను. సో నా హాస్పిటల్ చెకప్ కోసం అయితే వచ్చాము. అదే రోజు వచ్చి వెళ్ళాలంటే కష్టమని 2 డేస్ బిఫోర్ వచ్చాము.
హాస్పిటల్కి వెళ్ళాం. మళ్ళీ హాస్పిటల్ విజిట్ అయిపోయిన ఒక 2 డేస్ అక్కడే స్పెండ్ చేసామన్నమాట. ఇది లాస్ట్ వ్లాగ్ ఇవాళ తిరుపతిలో. రేపు ఎర్లీ మార్నింగే ఊరికి స్టార్ట్ అయిపోతాము. 8th మంత్ హాస్పిటల్ చెకప్ అనమాట. బేబీ అంతా బాగుంది, నా హెల్త్ అంతా కూడా బాగుందన్నమాట. ఇప్పుడు కూడా నేను చేసుకోగలుగుతున్నాను. మరీ హెవీ వర్క్స్ కాదు, ఇంట్లో కుక్ చేసుకోవడం, ఇంట్లో వర్క్స్ చేసుకోవడం నాకేం పెద్ద హెవీ అనిపించలేదన్నమాట. పాప కూడా చెప్పినట్టు వింటూ ఉంటుంది, టైంకి తింటుంది, టైంకి పడుకుంటుంది. పిల్లలు టైంకి తిని టైంకి పడుకుంటే అంతకు మించిన మనకి రిలాక్సేషన్ ఎక్కడా ఉండదు అనమాట. వాళ్ళు టైంకి పిల్లలు టైంకి పడుకోవడం, తినడం ఇలా చేస్తే మనకి డే అంతా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనకి బాగుంటుంది అనమాట. వాళ్ళకి ఆ 2 తక్కువ అయితేనే, మిస్ అయితేనే వాళ్ళు డే అంతా ఏడ్చడం, క్రాంకీగా ఉండడం ఇలా జరుగుతుంది. హోమాతో ఆ ఇబ్బంది లేదు, టైంకి తింటుంది, టైంకి పడుకుంటుంది అనమాట. సో దట్ అలా నాకు హోమాతో ఈజీ అయిపోద్ది. చాలామంది అడుగుతారు ఎలా తింటుంది, ఎలా అలవాటు చేశారని. ఏమో మరి చిన్నప్పటి నుంచి కూడా మాతో పాటు తినడం ఇలా అలవాటు చేయించేయడం వల్ల తను మాతోనే తింటుంది. అలా ఒకటే తినమన్నా కూడా తిందనమాట. నేను కూడా పక్కన తింటూ ఉంటే, నేనే అని కాదు ఎవరు తింటూ ఉన్నా తను కూడా కూర్చొని తింటూ ఉంటుంది అనమాట. ఇంకా స్లీప్ విషయానికి వస్తే 8:30, 9 ఆ టైంకి పడుకునేస్తుంది. మరీ లేట్గా మనం పడుకుంటే వాళ్ళు లేట్గా పడుకుంటారనమాట. నేను ఎర్లీగానే పడుకునేదాన్ని ముందు నుంచి కూడా. పాప కూడా ఎర్లీగానే పడుకునేస్తుంది అండ్ ఎర్లీగా లేస్తుంది అనమాట. ఎర్లీగా అంటే 6కి, 6:30 అలా బిఫోర్ 7 అయితే లేచేస్తుంది. సో అది నాకు మంచి టైమింగ్సే అనిపిస్తుంది అనమాట. మరి లేట్గా పడుకొని లేట్గా లేయడం వల్ల డే అంతా కూడా అంత అనిపించదు, అంత మంచిగా కూడా ఉండదన్నమాట. సో మా పాపకి టైంకి ఫుడ్, స్లీప్ ఉంటే డే అంతా హ్యాపీగా ఉంటుంది. అలాగే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్కి స్వీట్ కార్న్ తీసుకువచ్చారనమాట భూపాలు. అవి అయితే బాయిల్ చేశాను, తినింది. మంచిగా తింటుంది అనమాట స్వీట్ కార్న్ కూడా. తనకి స్వీట్ కార్న్ ఒక 2 మంత్స్ నుండి 3 మంత్స్ నుండే ఇస్తున్నాను. ముందు వాళ్ళకి అరగదు అని చెప్పి ఇచ్చేదాన్ని కాదు, ఒక 3 మంత్స్ నుండే ఇస్తున్నాను అనమాట. తను కూడా స్వీట్ కార్న్ బాగా తింటుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అలా బయట అయితే వచ్చాము. నాకెందుకో ఇవాళ బయట జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో పాస్తా తిందామని వచ్చామన్నమాట. నాకు చీజ్ అంటే పిచ్చ ఇష్టము. చీజీ పాస్తా అండ్ చీజీ చికెన్ తిందామని వచ్చాము. హోమ ఏంటంటే తను తినట్లేదు, నాకు సర్వ్ చేస్తుంది అనమాట. తినేదానిలాగా అడుగుతుంది కానీ నాకు ఇక్కడ ఫీడ్ చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం. చీజ్ ఉంటే ఎలా ఉన్నా తినేస్తానమాట. సో చీజీ చికెన్ అండ్ చీజీ పాస్తా ఆర్డర్ చేసాము. వేడివేడిగా తింటూ ఉంటే అసలు ఎంత బాగుందో. ఇన్ని రోజులు ఊర్లో ఉండి అసలు బయట ఫుడ్డే తినలేదన్నమాట. తిరుపతిలో ఉండి రోజు ఏదో ఒకటి అలా బయట వెళ్ళి తినడం వల్ల ఊర్లో నాకు ఫుడ్ ఏదో మిస్ అయ్యానే అనిపించేది. అమ్మ ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా మనకి జంక్ ఫుడ్ తింటేనే కదా. ఇంకా భూపాల్ కూడా ఈరోజే కదా లాస్ట్, మళ్ళీ ఊరికి వెళ్ళిపోతావు కదా రా తిందామని తీసుకెళ్ళారనమాట. మంచిగా నా జంక్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నా ఈవినింగ్కి. ఇంకా డిన్నర్ కూడా ఏం తింటామో ఏమో, పాస్తా అయిపోయింది, ఇప్పుడు చికెన్ అనమాట. ప్రెగ్నెన్సీలో 3rd ట్రైమిస్టర్. ఇంకా డేస్ దగ్గర పడే కొద్దీ మనకి ఇంకా ఫుల్ ఆకలి ఉంటుంది. ఆకలి లేకపోయినా ఇది తినాలి అది తినాలి అని ఉంటుంది అనమాట. బట్ మన క్రేవింగ్స్ని ఏవి మనం అలా ఆపుకోకూడదు. ఏం తినాలనిపించినా తినేయాలన్నమాట. నేనైతే అలానే చేస్తాను. ఇది తినకూడదు అది తినకూడదు అని కాదు, తింటాను తక్కువ క్వాంటిటీలో. అంటే ఇప్పుడు ప్లేట్ తీసుకున్నా అని చెప్పి మొత్తం తిన్నా అనమాట. నేను కొంచెం నా క్రేవింగ్ సాటిస్ఫై అయ్యేంతవరకు తిని మళ్ళీ ఇంకా భూపాలకి అయితే ఇచ్చేస్తాను అనమాట. అలానే తినకుండా అయితే డెఫినెట్గా ఉండను నేను. ఇప్పుడే కాదు ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే తినేస్తాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి సింపుల్గా కర్డ్ రైస్, గ్రేప్స్ వేసుకొని అయితే తింటున్నాయి. ఎంతమందికి ఇలా కాంబినేషన్ ఇష్టం, కర్డ్ రైస్లో ఫ్రూట్స్ వేసుకొని తినడం. నా కర్డ్ రైస్లో గ్రేప్స్, బనానా, మ్యాంగో చాలా ఇష్టం అనమాట. కొంతమందికి ఏంటి కాంబినేషన్ అనిపించవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో తింటుంది. ప్రెగ్నెన్సీలో అలా తినాలనిపించిందేమో అని మీకు డౌట్ రావచ్చు. ప్రెగ్నెన్సీలోనే కాదు, నార్మల్గా కూడా నేను కర్డ్ రైస్లో ఇలా ఫ్రూట్స్ వేసుకొని తింటాను. మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో గైస్ ఇదండి ఇవాళ వీడియో. రేపటి నుంచి మళ్ళీ విలేజ్ వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయన్నమాట. రేపు ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళిపోతామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ చెకప్కి ఇంకా తిరుపతికి వస్తామన్నమాట. సో గైస్ ఇదండి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ మా 21 months బేబీతో. సో వీడియో మీ అందరికీ డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ పూజిత భూపాల్.